యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించాలని కోరుతూ ఉన్నాను. మీరందరూ బాగుంటారు, ఎందుకంటే దైవ సేవకులుగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప ఆశీర్వాదం మెండుగా మీ కుటుంబాలకు వస్తాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ప్రజలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ వాగ్దానాలు అంటున్నాయి. మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి, అనేక మంది దీవించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా. అద్భుతమైన మాట ప్రవహిస్తున్నాడు. నేను మీ మనవి ఆలకించేదను. దేవునికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానం వింటున్నారో ప్రభు మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి మీతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను మీ మనవి ఆలకిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంతమంది శ్రమల్లో ఉండి, ఎంతమంది కష్టాల్లో ఉండి, ఎంతమంది కన్నీటిలో ఉండి దేవునికి మొరపెడుతున్నారు. మీ ఉపవాసాల్లో, మీ విజ్ఞాపనల్లో, మీ ప్రార్థనలో ఎంతమందికి దేవుడు మొరపెడుతున్నారు. మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాడు ఆయన. నేను మీ మనవి ఆలకిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన, మన మనవిని స్వీకరించాడు, ఆలకిస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించనని చెప్తున్నాడంటే నీకు జవాబు కూడా దయచేయబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు మాత్రమే కాదు, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మన దేవుడిని ప్రార్థనలు విని నీకు జవాబు దయచేయబోతున్నాడు. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు నా యేసయ్య దగ్గర ఉంది. ఆ జవాబు అద్భుత రీతిలో, ఆశ్చర్యకార్యాల రీతిలో, సూచక క్రియల రీతిలో నీ కుటుంబంలో కనపరచబోతున్నాడు. నీ వ్యాపారాల అభివృద్ధి, నీ పిల్లల జీవితాల అభివృద్ధి, నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం నువ్వు సమృద్ధిగా చూడబోతున్నావు. ఎందుకు తెలుసా? ప్రభు అంటున్నాడు, నేను నీ మనవి ఆలకిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు చేయించిన ప్రతి మాట కూడా ఆయన విన్నాడట. నువ్వు చేయించిన ప్రతి విజ్ఞాపన చూశాడట. నీ వ్యాపారాన్ని నూరంతలుగా దీవించాలని, నీ చేతి పైన ఆశీర్వదించాలని ఘనమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎక్కడ ఉండి ఈ వాగ్దానం వింటున్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు మీ మనవి ఆలకించాడు. త్వరలో మీకు జవాబు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారో, నేను నీ మనవి ఆలకిస్తున్నాను అని చెప్పారు ప్రభు. అయితే మీరు జవాబు కూడా దయచేయబోతున్నాం. శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో తొక్కున్న వారందరి మనవి మీరు ఆలకించారు ప్రభు. అద్భుతంలోకి నడిపించబడుదురుగాక, ఒక్కొక్కరు దీవించబడుదురుగాక. నీ కృపతో నింపండి, బలపరచండి, అద్భుతాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఇబ్బందులో ఉండి, హాస్పిటల్లో బలహీనతలో ఉండి మీరు మొరపెట్టారేమో, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీ మనవి ఆలకించాను, మీకు జవాబు దయచేయబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. ఆమెన్.